హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి 50 నుంచి 55 మార్కులు అయితే వచ్చాయి. అయితే మాకు సిఎస్సి వస్తుందా రాదని కామెంట్ చేశారు. అసలు ఈ మార్క్స్ అనే కాదు, అసలు ర్యాంక్ మార్క్స్ ఎన్ని వచ్చినా కానీ సిఎస్సి వస్తుందా రాదా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి చాలామందికి. ఎందుకంటే ఇది డిమాండ్ ఉన్న కోర్స్ కాబట్టి అందరూ ఇందులో జాయిన్ అవ్వాలని కోరుకుంటారు. బట్ మాకు వచ్చిన మార్క్స్కి సిఎస్సి వస్తుందా రాదా, ఈ డౌట్ అయితే చాలామందికి ఉంది. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీకే అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. అయితే దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి. సో చాలామంది చెప్పినట్టు నేను చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయగలుగుతాను. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, చిన్న టార్గెటే కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు దీని గురించి తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బట్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఇప్పుడు అని మీకు డౌట్ రావచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక లింక్ అయితే ఉంది, ఇక్కడ చూడండి. ఇంజనీరింగ్ సీట్ల పరిమితి ఎత్తివేత. ఇదేంటంటే మనకి ఒకప్పుడు చూసుకుంటే ఒక కాలేజ్కి వచ్చేసరికి ఇన్ని సీట్లే ఉండాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే 240 సీట్లు మాత్రం ఉండాలని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు ఒక కాలేజ్కి వచ్చేసరికి ఎన్ని సీట్లైనా ఉండొచ్చు, అండ్ అలాగే ఎన్ని బ్రాంచెస్ అయినా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ 50 మార్కులు వచ్చిన 60 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా సిఎస్సి అయితే కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే బయట మార్కెట్ చూసుకుంటే సిఎస్సి డిమాండ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. సో మ్యాక్సిమం అందరూ కాలేజెస్ కూడా సిఎస్సికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనకు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎమర్జింగ్ కోర్సుల్లోనని చెప్పేసి ఉంది. ఇంజనీరింగ్ కళాశాల, ప్రైవేట్ యూనివర్సిటీలకు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి మనకి ఎక్కువ కోర్సెస్ అనేవి అయితే ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి 45 వచ్చినా 50 వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా సిఎస్సి అయితే కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం చూసుకుంటే మనకు తక్కువ సీట్లు కాబట్టి ఒక లిమిట్ అయితే ఉంది. బట్ ఇవాళ లిమిట్ లేదు కాబట్టి అందరికీ కూడా సిఎస్సి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది డౌట్ పడుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ అయితే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అవ్వడం కానీ లేదంటే దానికి సంబంధించి డెడికేట్ వీడియో అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.